హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. గౌతమ్ జర్నీ ఏవి ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సో బిగ్ బాస్ చెప్పిన మాటలు ఏ విధంగా అనిపించాయో కూడా కామెంట్ చేయండి. అందరి గురించి వీడియోస్ వస్తాయి, 1 by 1 వీడియోస్ వస్తాయి. సో మంచిగా మాట్లాడుకుందాం, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కరి గురించి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. సో గౌతమ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ గౌతమ్ ఏవి గురించి సింపుల్గా చెప్పాలి అంటే తెలుగు పదాలని జొప్పించి జోడించి అక్కడక్కడ కొన్ని పదాలని అక్కడక్కడ చల్లుతూ అద్భుతంగా ఎలివేషన్ ఇస్తూ బిగ్ బాస్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. గుడ్. అండ్ గౌతమ్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే గత సీజన్లో 7వ సీజన్లో అతని 13 వారాల అతని ప్రయాణం మనం చూసిన తర్వాత సో వేరే వ్యక్తి తాలూకు గెలుపు అతని శ్రమని గుర్తించి ఆడియన్స్ తినని వద్దు అనుకోకపోయినా తినని బయటికి పంపించిన అదే బిగ్ బాస్ ఈ సీజన్లో మళ్ళీ అతనికి అవకాశం కల్పించి 6 వారాల తర్వాత 6వ వారంలో మొదలైన ఇతని ప్రయాణం 8వ వారం వచ్చేసరికి మళ్ళీ ముగిసిపోతే అదే బిగ్ బాస్ గతంలో ఇతను ఎలిమినేట్ అవ్వకపోయినా ఆడియన్స్ వల్ల వేరే వ్యక్తి తాలూకు శ్రమని గుర్తించి ఇతను ఎలిమినేట్ చేసిన అదే బిగ్ బాస్ ఈసారి ఇతను ఎలిమినేట్ అయిపోయిన ఆడియన్స్ వల్ల వేరే వ్యక్తి వెళ్ళిపోతాను అని చెప్పడం వల్ల ఇతని బిగ్ బాస్ లోపల ఉంచడం అనేది సో బిగ్ బాస్ అప్పట్లో చేసిన ఆ తప్పుకి ఇప్పుడు అది వాళ్ళు దానికి న్యాయం చేసినట్టే అయిందేమో. కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్మే నాలాంటి వ్యక్తులకి ఓకే, బిగ్ బాస్కి పోయినసారి చేసిన తప్పుకి బిగ్ బాస్ ఇక్కడ సరి చేసుకున్నాడు, లెక్క సరిపోయింది అన్నట్టు అనిపించింది. సో అక్కడి నుంచి ఇతని ఆట వేరేగా మారింది. మీరు చూశారు, నేను చూశాను 7th సీజన్లో. సో బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన ఇతను సో అందరూ అమర్ లాంటి వ్యక్తి, స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తులు అవ్వచ్చు, లేకపోతే మిగిలిన అర్జున్ లాంటి వాళ్ళు కూడా అవ్వచ్చు, ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద సీనియర్ పర్సన్ అయిన అర్జున్ లాంటి వ్యక్తులు కూడా డైరెక్ట్గా శివాజీ అన్న జోలికి వెళ్లకుండా, శివాజీ అన్నకి ఎదురు మాట్లాడకుండా వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళు అమర్ని శివాజీ అన్న టార్గెట్ చేసినా కూడా అమర్ సైలెంట్గానే గేమ్ ఆడుకున్నాడు. శివాజీ అన్న నేను టార్గెట్ చేయాల్సిన అవసరం వచ్చినా కూడా అర్జున్ వెనకుండి గేమ్ నడిపాడు కానీ ముందుకొచ్చి గేమ్ ఆడలేదు. సో అలాంటి టైంలో నేను ముందుకొచ్చి గేమ్ ఆడతాను తన సర్వైవల్ కోసం. సో గౌతమ్ సర్వైవ్ అవ్వాలి అంటే ఢీ కొట్టాల్సినోనే ఢీ కొట్టాలి. వేస్తే కొండకి వెంట్రుక వేద్దాం, వస్తే కొండ లేకుంటే వెంట్రుక అనే సిద్ధాంతాన్ని చాలా బలంగా నమ్మే వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తి గౌతమ్ కృష్ణ. సో సేమ్ పోయిన సీజన్లో అలాగే చేశాడు, ఈ సీజన్లో కూడా అలాగే చేస్తాడని నమ్మాను. సో అలాగే చేశాడు కూడా. బట్ వచ్చిన 2 వారాల్లో కొంచెం అటు ఇటు అయింది. సో యష్మితోటి మాట్లాడడం, యష్మితోటి అలా చేయటం. సో తర్వాత నేను అప్పటికి కూడా ఓకే, సో గౌతమ్ కృష్ణ స్టైలే అది కాబట్టి సో మనం లాస్ట్ సీజన్లో కూడా చూసాము. ఓకే, ఖచ్చితంగా టార్గెట్ చేస్తాడు. అప్పటి వరకు నిఖిల్కి ఎదురు లేదు, నిఖిల్కి తిరుగులేదు, నిఖిల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు, నిఖిల్కి ఎదురు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, అలాంటి నిఖిల్ తోటి గొడవ పడుతూ నిఖిల్ ఎంకరేజ్ చేయకపోయినా కూడా ఆ గొడవని సో నిఖిల్తో కంటిన్యూస్గానే గొడవ పడుతూ సో నిఖిల్కి ఆపోజిట్ నేనే, బయట నెంబర్ 1 ఒకళ్ళు ఉంటే నెంబర్ 2 నేను ఉండాలి, లేదా లేదా నేను సెకండ్ ప్లేస్లోనే ఉండాలి, ఫస్ట్ ప్లేస్లోనే ఉండాలి, నా పేరు వినపడాలి అని ఏదైతే అనుకున్నాడో ఆ గేమ్ని అతను మొదలు పెట్టాడు. సో దానికి బయట ఆల్రెడీ చూసి వచ్చిన వ్యక్తి ఎవరితో పోటీ పడాలి, ఎవరిని తిట్టాలి, ఎవరిని కొట్టాలి అనేది చాలా క్లారిటీగా తెలుసు కాబట్టి కొట్టాలి మీన్స్ ఢీ కొట్టాలి. సో అదే పని చేశాడు. సో బయట ఏదైతే నడుస్తుందో తెలుగు వర్సెస్ కన్నడ దానికి తగ్గట్టుగానే తెలుగులో మాట్లాడటము, సో కొన్ని చేయటము, సో అవసరానికి మించినవి కూడా కొన్ని చేశాడు, అవసరమైనవి కొన్ని చేయకుండా కూడా ఉన్నాడు. సో కొంచెం బ్యాలెన్స్ చేయడానికి కూడా కొన్ని చోట్ల ట్రై చేశాడు. ఈవెన్ గేమ్ అయితే నడిపించాడు. సో బయట నుంచి మాట్లాడుకొని వచ్చాడు అంటే సో బయట నుంచి మాట్లాడుకు వచ్చిన వ్యక్తి 8వ వారంలో ఎలిమినేట్ అయిపోతాడని తనకి అనుకోలేదు కాబట్టి సో అది ఒక జస్ట్ బిగ్ బాస్ చెప్పినట్టు బిగ్ బాస్ మధ్యలో కూడా ఒక మాట చెప్తాడు. సో దాని ప్రకారం అతను లోపల ఉన్నాడు. సో తర్వాత గేమ్ మార్చుకున్నాడు. సో ఇప్పుడు బిగ్ బాస్ మాటల్లో ఏం మాట్లాడాడో విందాం మనం. బలవంతుడితో ఎలాగోలా గెలవచ్చు కానీ మొండోడితో గెలవడం చాలా కష్టం అనే సామెత మీకు తెలుసా అంటే తెలుసు, బిగ్ బాస్ అంటాడు. సో బలవంతులతో ఎలాగోలా గెలవచ్చు, సో బలవంతులైన వ్యక్తులతో ఎలాగైనా గెలవచ్చు కానీ మొండోడితో అంటే నేను ఇక్కడే ఉంటాను అని గెలవటం అది మామూలు విషయం కాదు. ఎవరైనా కూడా అంటే ఇతను మొండిగా నేను ఉండాలి అనుకున్నాడు కాబట్టి దేవుడు కూడా ఇతనికి సహాయం చేశాడు అన్న మాటలు చివరిలో కూడా వస్తాయి, ఇక్కడ కూడా వచ్చింది అనమాట. మనం నమ్మిన దాని గురించి బలంగా నిలబడటానికి మొండితనం కావాలి, అందులో నిజాయితీ ఉంది.
ఆ నిజాయితీ మీరు చివరి వరకు కొనసాగించారు. మునుపటిసారి ఇంట్లోకి మీరు వచ్చినప్పుడు జరిగిన పొరపాట్లు అన్నిటినీ సరిదిద్దుకొని పర్ఫెక్ట్ ప్లేయర్గా మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరు, మీరు చేసిన కృషి ప్రశంసనీయం. లక్ష్యాన్ని ఛేదించేందుకు మీకు ఉన్న ఏకాగ్రతని చూసి ఇంట్లోని తోటి కంటెస్టెంట్స్ కూడా ఆలోచనలో పడ్డారు. మీ స్ట్రాటజీ ఏంటో కంటెస్టెంట్స్ కూడా కనిపెట్టలేకపోవటమే మీ స్ట్రాటజీగా మీరు మలుచుకొని ఊహించని విధంగా వారిపైన మీరు దాడి చేశారు. సో ఊహించని విధంగా వారిపైన దాడి చేశారు. లైక్ మెగా చీఫ్ అయినప్పుడు ప్రేరణ మీద అవ్వచ్చు, తర్వాత యష్మితో క్లోజ్గా ఉండి తిరిగి యష్మిని టార్గెట్ చేయడం అవ్వచ్చు, అండ్ నెక్స్ట్ నిఖిల్ తోటి ఫస్ట్లో క్లోజ్గా ఉండి అవసరమైనప్పుడు కరెక్ట్గా ఏదైతే పాయింట్ యష్మి పాయింట్ తోటి నిఖిల్ని టార్గెట్ చేయడం అవ్వచ్చు. సో వీటి గురించి ఇవే హైలైట్స్, తన జర్నీలో ఇవే హైలైట్లు. స్త్రీల పట్ల మీకున్న గౌరవం మీ ఆటలో మీ మాటలో స్పష్టంగా ప్రతిబింబించింది. సో మెగా చీఫ్గా చేయటము, ఆడవాళ్ళకి వీక్ హాలిడే ఇవ్వటము, అమ్మాయిలకి ఇవ్వటము, సో 1-2 యష్మిని అక్క అలా అండము కొన్ని ఉన్నాయి. బట్ ఓవరాల్గా సో ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు కేవలం శారీరకంగా ఒక బలమైన కంటెస్టెంట్ మాత్రమే కానీ కండబలం ఒక్కటే సరిపోదు అని పోను మీకు అర్థమైంది. అది మిమ్మల్ని అట్టడుగుకు ఎలిమినేషన్ అంచులకు తీసుకెళ్లిన తరుణంలో మీ మనసుని చలించింది. చేయాల్సిన పని సక్రమంగా పూర్తి చేస్తే ప్రకృతి సహకరిస్తుంది అని ఆ క్షణంతో మీకు లభించిన స్ఫూర్తిని మీకు గుర్తు చేసింది. అది తను ఉండాలి, తను చెయ్యాలి అనుకున్నాడు, తన లక్ష్యంలో ఏదైతే నిజాయితీ ఉందో తను చెయ్యాలనుకున్న పని చేస్తున్నాడో, సో అలా చేస్తున్న వ్యక్తి, కష్టపడి మెగా చీఫ్ అయిన వ్యక్తి, సో ఆ కష్టంతో ఆడియన్స్ని మెప్పించలేకపోయి ఎలిమినేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోవడానికి అడుగు దూరంలో ఉన్న వ్యక్తి, సో ఏదో జరిగిపోయినట్టు ప్రకృతి సహకరించి నేను వెళ్తాను, 1 వారం తర్వాత వెళ్ళున్నా కూడా మణికంఠ ఈరోజు నిఖిల్ వర్సెస్ గౌతమ్ అనేది జరుగుండేదే కాదు. నిఖిల్ సోలోగా విన్నర్ అయి ఉండేవాడు. సో ఆ క్షణం ప్రకృతి సహకరించి మణికంఠ నేను వెళ్తాను అని చెప్పడము, అది గౌతమ్ నెత్తిన పాలు పోయటము, సో అది ప్రకృతి సహకరించింది అని బిగ్ బాస్ చెప్పడం ఏదైతే ఉందో మామూలు కూడా కాదు, బాగా చెప్పాడు. అప్పటి నుంచి బుద్ధిబలం కండబలంని ఉపయోగించి ఒక యోధుడిలా ఆడుతున్నారు. మీ ఆటకి ఏ ఆటంకం లేకుండా మీ ఆటను మీరు సాగించేలాగా చేశారు. ఫస్ట్ బుద్ధిబలం కండబలంతో మాత్రమే లోపలికి వచ్చిన మీరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బుద్ధిబలం ఉపయోగించారు. మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇంతక అదే నేను చెప్పిన మాటలే అవి. సో బిగ్ బాస్ ఎలిమినేట్ అవ్వకముందు తను ఆడిన విధానం చాలా క్యాజువల్గా నార్మల్గా ఆడాడు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత తను ఎవరిని టార్గెట్ చేయాలి, ఏది హైలైట్ అవ్వాలి, ఎలా మాట్లాడితే ఎక్కడ మనం రిజిస్టర్ అవుతాము, సో ఏంటి తెలుగు పదాలు ఉపయోగించాలా లేదా, స్వచ్ఛమైన తెలుగు మాట్లాడితే బయట జరిగేదానికి మనం సరిపోతామా లేదా, ఇవన్నీ ఆలోచించి తను ఆడిన విధానం ఏదైతే ఉందో తన ఆటకి ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళ్లేలాగా చేసింది. మీ మనసు కొన్నిసార్లు అల్లరి చేసిన కాస్త ప్రేమని పొందాలి అని అనుకున్నప్పుడు ఆ ప్రేమ మీకు లభించకపోయినా ఆ అల్లరి మీ ఆటని ప్రభావితం చేయకుండా చేసుకున్నారు. ఏదైతే యష్మితోటి అలా చేశాడో సో అది ఆల్మోస్ట్ వర్కౌట్ అవ్వలేదు. సో లాస్ట్ టైం శుభశ్రీతో చేశాడు, అక్కడ అది వర్కౌట్ అవ్వలేదు. సో ఇక్కడ ఇది వర్కౌట్ అవ్వలేదు. పైపెచ్చు సో ఇది అనవసరమైన గొడవలకి దారి తీసి సో అది అతనికి కలిసి వచ్చేలాగా చేసి అతని ఆటని ప్రభావితం చేయకపోగా అతని ఆటకి ఇంకొంచెం బలం చేకూర్చేలాగా చేసిన విధానం ఏదైతే ఉందో అది బిగ్ బాస్ చెప్తున్నాడు. బిగ్ బాస్ ఇంట్లో మీకు మానవ సంబంధాలు లేవని, ప్రేక్షకుల కొరకే చేస్తున్న బిగ్ బాస్ ఇంట్లో మీకు మానవ సంబంధాలు లేవని మీరంటే అది ప్రేక్షకులకు కొరకు మాత్రమే మీరు చేస్తున్నారని, తోటి సభ్యులు
మీ పైన ఎన్ని ఆరోపణలు చేసినా అవన్నీ వారి ఆటలో భాగమని మీకు తెలుసు. అందుకే మీ పందా మార్చకుండా మీ లక్ష్యం వైపు కదిలారు. ఫైనలిస్ట్గా చేరి చివరి మజిలీకి చేరుకున్నారు. ఇది మెయిన్ అన్నమాట. సో వాళ్ళు మధ్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కనిపెట్టారు తిను ఇలా అయితే ఒంటరిగా ఉండటము, సో కెమెరాస్ ముందు మాట్లాడటము, ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో నువ్వు కావాలని చేస్తున్నావు, ఆడియన్స్లో నువ్వు ఒంటరి అని చూపించుకోవడానికి ట్రై చేస్తున్నావని. సో మొన్న కూడా విష్ణుప్రియ మాట్లాడటము, సో హౌస్ మేట్స్ అందరికీ ఒక రకమైన ఏదైతే అది దాన్ని ఏమంటారు ఐడియా కానీ ఒక రకమైన వాళ్ళకి ఒక ఆలోచన వచ్చేయటం ఇతని మీద, ఇది ఈ గేమ్ ఆడుతున్నాడని ప్రేరణ అతని గురించి అలాగే మాట్లాడటము, ఇవన్నీ చేసిన తర్వాత కూడా అవన్నీ వాళ్ళ ఆటలో భాగమే అని మీరు అనుకొని, సో అవన్నీ నిజం కాదు అని చెప్పడానికి మీ పందాన్ని మీరు మార్చుకోకుండా మీరు అదే విధంగా గేమ్ ఆడారు. వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు గేమ్ మార్చుకుంటే వాళ్ళు చెప్పిందే నిజం అని చెప్పి బయట ప్రేక్షకులు నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడేది. బట్ మీరు వాళ్ళ ఆటలో భాగం కింద దాన్ని అనుకొని వాళ్ళు నా మీద ఎలిగేషన్లు వేస్తున్నారని మీరు అనుకొని మీరు ఏదైతే ఆడాలనుకుంటున్న గేమ్ని అది మార్చకుండా మీరు ఆడారు చూసారా, ఆ ఆటే మిమ్మల్ని ఈ చివరి వరకు తీసుకొచ్చింది, ఈ మజిలీకి చేర్చింది మిమ్మల్ని అని బిగ్ బాస్ మామ అంటాడనమాట మంచిగా. తర్వాత గౌతమ్ పిలుస్తాడు బిగ్ బాస్ మామ, అదిరిపోద్ది అసలు. ఇలా గొప్ప కళలు కనడానికి ధైర్యం కావాలి, వాటిని నెరవేర్చుకోవడానికి అచంచలమైన కార్యదీక్ష కూడా అంతే అవసరం. ఈ రెండు కనబరిచిన మీ ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. గొప్ప కళలు ఎవరైనా కంటారు. సో గెలవాలి, బిగ్ బాస్ టైటిల్ గెలవాలి, లాస్ట్ టైం గెలవలేదు, ఈ టైం గెలవాలి, ఎట్లయినా గెలవాలి, గెలిచి తీరాలి, పోయినసారి ఎలిమినేట్ అయిపోయాం, ఈసారి టాప్ 5లో ఉండాలి. అవినాష్ అట్లా అనుకున్నాడు, సో ఇతను అలాగే అనుకున్నాడు. బట్ అనుకున్నంత ఈజీ కాదు కదా గెలవటం, అనుకున్నంత ఈజీ కాదు కదా సెకండ్ ప్లేస్లోకి రావటం, అనుకున్నంత ఈజీ కాదు కదా ట్రోఫీ కొట్టడం. సో అలాంటి వ్యక్తి 8వ వారంలో ఎలిమినేట్ అయిపోయిన వ్యక్తి, సో వేరే వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల లోపల ఉన్న వ్యక్తి, సో ఇప్పుడు అధఃపాతాళానికి పడిపోయిన ఒక వ్యక్తి విజయ తీరాలకి చేరువుగా వెళ్తాడు అని ఎవరూ అనుకోలేదు, ఎవరూ ఊహించను లేదు. సో నిఖిల్ మాల్యాంకల్ అనే వ్యక్తికి ఆపోజిట్గా ఒక వ్యక్తి వచ్చి ఆడతాడని బిగ్ బాస్ హౌస్లో ఎవరూ అనుకోలేదు, అసలు ఊహించలేదు. 5 వారాల ముందు బిగ్ బాస్ స్టార్ట్ అయిన 5 వారాల తర్వాత గేమ్ ఎలా ఉంది అనేది క్లియర్గా ఎవిడెంట్గా కనిపిస్తుంది. సో అది 2 కనబరిచిన వ్యక్తి గౌతమ్ కృష్ణ అని బిగ్ బాస్ అభిప్రాయం. సో చాలామంది జనం అభిప్రాయం, నా అభిప్రాయం కూడా కొంచెం అదే. బట్ నాకు నచ్చని విషయాలు గౌతమ్ కృష్ణలో 2. ఒకటి ఆ కెమెరాస్ ముందు ఆర్టిఫిషియల్గా మాట్లాడటం ఒకటి, అండ్ రెండోది ఒంటరిగా కూర్చోటము, రెడ్ టవల్ కట్టుకోవడం, ఇవన్నీ డజంట్ మ్యాటర్ నాకు. ఇవన్నీ స్ట్రాటజీస్లో భాగం, అవి మీరు యాక్సెప్ట్ చేయాలి. అవి మనం యాక్సెప్ట్ చేయలేదంటే మనం భయపడ్డట్టే, గౌతమ్ కృష్ణ గెలిచేస్తాడేమోనని భయపడ్డట్టే ఎవరైతే యాక్సెప్ట్ చేయలేదు అవి. సో అవన్నీ యాక్సెప్టబుల్. అసలు పోయిన సీజన్లో కట్టలేదు, లేకుంటే అంతకుముందు జరిగిన కేబీకి ఆ షోలో కట్టలేదు, డజంట్ మ్యాటర్. కట్టకపోయినా ఇప్పుడు కట్టాడంటే అది తన ఇష్టం. నేను మళ్ళీ చెప్తున్నాను, అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. సో అది తన ఇష్టం. బట్ ఏదైతే ఆ కెమెరాస్ ముందు ఒంటరిగా కూర్చొని మాట్లాడతాడో, సో తప్పులు సవరించుకుంటూ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ పదాన్ని ప్రాక్టీస్ చేస్తాడో, ఆ ప్రాక్టీస్ చేసి తీసుకొచ్చి అక్కడ మాట్లాడతాడో అది నచ్చలేదు. అండ్ గౌతమ్ కృష్ణలో నచ్చంది ఇంకొకటి ఏంటంటే, ఫిజికల్ గేమ్లో అంత పెద్ద గొడవలు జరిగినా కూడా ఒక్క చిన్న కంప్లైంట్ కూడా అయిపోయి గౌతమ్ కృష్ణ జస్ట్ వాడు అని పృథ్వీ అన్నప్పుడు దాన్ని హైలైట్ చేశారు చూసారా, అది నచ్చలేదు నాకు. ఎందుకంటే అంతకు ముందు కూడా పృథ్వీని చాలాసార్లు వాడు రే మచ్చా అని పిలిచిన అతను, ఆ ఒక్కటి నచ్చలేదు నాకు. ఆ ఒక్కటి కూడా మాట్లాడకపోయి ఉంటే సో గౌతమ్ నిజంగా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లో ఎప్పుడు చిన్న కంప్లైంట్ కూడా చేయతాను గౌతమ్ కృష్ణ, ఆ చిన్న పదం వాడు అనే దాన్ని తీసుకొని హైలైట్ చేసిన తీరు ఒకటి నచ్చలేదు. మిగిలిందంతా నేను ఆల్రెడీ చెప్పాను కదా క్లియర్గా. దిస్ ఈజ్ గౌతమ్ కృష్ణ. ఫస్ట్ నేను చెప్పిన మాటలు, తర్వాత బిగ్ బాస్ చెప్పిన మాటలు 2 ఒకటే. సో ఇది గౌతమ్ కృష్ణ గురించి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే జై హింద్.